హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మన వీడియో మీరు రేపు రాయబోయే నీట్ 2026 ఫిజిక్స్కి సంబంధించి 180/180 మాస్టర్ ప్లాన్ ఎట్లా ఉంటుంది. ఇప్పటికీ మనకి పాసిబులా, అవునా కాదా? ఇప్పటికీ పాసిబులే. మీరు ఈ వీడియో కనుక లాస్ట్ వరకు చూస్తే డెఫినెట్గా ఇప్పుడు ఉండేటువంటి టైం ఉపయోగించి మనం 180 అవుట్ ఆఫ్ 180 ఫిజిక్స్లో సాధ్యమే. రైట్? ఇప్పుడు ఫిజిక్స్ అనేది మీకు హెడేకా కాదు కదా. చాలామంది హెడేక్ ఫీల్ అవుతారు. హెడేక్ కాదు, 180/180 మనకు పాసిబులే. ఫిజిక్స్ చాలా ఈజీ సబ్జెక్ట్. ఎప్పుడు మనకి కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే, ఇచ్చినటువంటి న్యూమరికల్ అప్లికేషన్ టైప్లో చేయగలిగితే, మరి అవన్నీ చేయాలంటే ఏం చేయాలి సార్ అంటే, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్గా మీకు 180/180 మాస్టర్ ప్లాన్ ఫిజిక్స్లో ఏంటనేది తెలుస్తుంది నీట్ ఎగ్జామ్కి సంబంధించి. రైట్? ఓకే, ఇక్కడ చూడండి, 120 to 130 మార్క్స్ దగ్గరే చాలామంది ఆగిపోతారు. స్టూడెంట్స్ చాలా ప్రిపేర్ అవుతారు. 180కి ఎగ్జామ్ రాస్తే 120 దగ్గర బ్రేక్ అవుతారు, 130 దగ్గర ఆగిపోతారు. రైట్? ఎందుకని బ్రేక్ అవుతున్నారంటే, చూడండి ఒకసారి, ఎందుకు బ్రేక్ అవుతున్నారంటే ఫౌండేషన్ వీక్గా ఉండటం, పాపం సరైన గైడెన్స్ లేకపోవటం. కావాలని కాదు, అసలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది ఫౌండేషన్ వీక్గా ఉండటం. మెయిన్ పాయింట్స్: ఒకటి, ఫౌండేషన్ వీక్గా ఉండటం. నెక్స్ట్ 2, ప్రాక్టీస్ ప్రాపర్గా చేయడం. ఏదో ర్యాండమ్గా తీసుకుంటారు చాప్టర్, కొన్ని బిట్స్ చేస్తారు, ఒక ఆర్డర్ ఉండదు, అంటే తెలియక అట్లా చేస్తూ ఉంటారు. ప్రాపర్గా ప్రాక్టీస్ చేయకపోవటం వల్ల ఇట్లా స్టాప్ అయిపోతారు. లాస్ట్ మంత్ వచ్చేసరికి, అంటే ఎగ్జామ్ టైం వచ్చేసరికి ప్యానిక్ అవుతారు. ఎందుకు ప్యానిక్ అవుతున్నారు? చేయలేకపోతున్నాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, అవునా? వీటి వల్ల మనం 120-130 మార్క్స్ దగ్గరే స్టాప్ అయిపోతున్నాం. మీరు ఎక్కువ మంది స్టాప్ అవడానికి రీజన్ ఇది. మరి వీటిని కనుక ఓవర్కమ్ చేసుకుంటే మీరు, అంటే ఫౌండేషన్ కొంచెం గ్రిప్ పెంచుకోవటం, ప్రాక్టీస్ ప్రాపర్గా చేయటం, ఈవెన్ ఇప్పటి నుంచి అయినా సరే, ఇవాళ డే 1గా తీసుకోండి, మే 3 ఎగ్జామ్ ఉంది, అప్పుడు వరకు అట్లాగే ప్రాక్టీస్ ప్రాపర్గా చేయండి. లాస్ట్ మంత్ ప్యానిక్ అవ్వకుండా ఉంటారు ఇవన్నీ చేయటం వల్ల. రైట్? దీనివల్ల ఉపయోగం ఏంటి సార్ మాకు అంటే, నియర్లీ 170+ మార్క్స్ డెఫినెట్గా తెచ్చుకోవచ్చు. రైట్? అప్ టు 180 కూడా ఇప్పటికీ సాధ్యమే. దగ్గర దగ్గర 200 రోజులు ఉన్నాయి, 200 రోజులు ఉన్నాయి. రైట్? సో దట్ ఇప్పుడు కూడా మనకి 180 సాధ్యమే. రోజుకు 1 మార్కు చొప్పున ప్రిపేర్ అయినా 180 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఏంటి సార్ ప్లాన్ ఏంటి అంటే, మనకి హై వెయిటేజీ చాప్టర్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం హై వెయిటేజీ చాప్టర్స్ ఒక వీడియో చేసాం నీట్ ఫిజిక్స్ సంబంధించి. ఇందులో దగ్గర దగ్గర 90% టాప్ టాపిక్స్ పైన కాన్సెప్ట్స్, న్యూమరికల్స్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే లో వెయిటేజీ చాప్టర్స్ ఉంటాయి, వీటి మీద వీడియో చేసాం. వీటిలో అన్నీ కాకుండా సెలెక్టెడ్ టాప్ టాపిక్స్ని తీసుకుని వాటి కాన్సెప్ట్స్, ఫార్ములే, న్యూమరికల్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఫర్దర్గా ఇంకో వీడియో చేద్దాం దీనికి సంబంధించి. అట్లా కనుక మీరు చేస్తే డెఫినెట్గా మనం రోజుకు 1 మార్కు చొప్పున వేసుకున్నా కానీ 180కి 180 డెఫినెట్గా రీచ్ అవ్వచ్చు. ఫిజిక్స్కి కనీసం మీకు టైంని బట్టి 2 నుంచి 4 గంటలు ఇవ్వండి, రోజుకు 1 మార్కు తెచ్చుకోలేము. అది ప్రాపర్ ప్లాన్ ఉంటే డెఫినెట్గా రీచ్ అవ్వచ్చు. రైట్? ఓకే, తర్వాత నేను దీన్ని 3 ఫేజెస్గా చూస్తున్నాను. ఫేజ్ 1లో మీరు చేయాల్సింది ఏంటంటే, 180 కోసం ఫౌండేషను, కాన్సెప్ట్స్. ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవాలి, కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఎట్లా సార్ అంటే, ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ ఫాలో అవ్వాలి, టీచర్ నోట్స్ని ఫాలో అవ్వాలి. మీ కాలేజీ మాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో మాడ్యూల్, సార్ మేము గవర్నమెంట్ కాలేజీ సార్, మేము చిన్న చిన్న కాలేజీలో చదువుతున్నాం సార్, మాకు అటువంటి మాడ్యూల్స్ ఏమి లేవు సార్ అంటే, మీకు బెస్ట్ సజెషన్ ఏంటంటే మన వీడియోస్ ఫాలో అవ్వండి. డెఫినెట్గా మ్యాక్సిమం రీచ్ అయ్యే విధంగా మన వీడియోస్ ఉంటాయి.
తర్వాత బయట మార్కెట్లో లైక్ సండే మార్కెట్ ఇట్లా సెకండ్ హ్యాండ్ బుక్స్ ఉంటాయి, డిఫరెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నేషనల్ బ్రాండ్ ఉన్నటువంటి బుక్స్ చూడండి. చిన్న చిన్నవి కాకుండా పేరు చెబితే ఇప్పుడు మనకి ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. నేషనల్ వైడ్ బ్రాండ్ ఉన్నటువంటి కాలేజ్ యొక్క సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్ముతారు. సండే మార్కెట్ అనే కాదు, మనకి విజయవాడ లెనిన్ సెంటర్ అని, గుంటూరు వచ్చేసి మనకి అరండల్పేట ఏరియా అని, అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియా ఉంటుంది. అందులో మనకి సెకండ్ హ్యాండ్ బుక్స్ ఉంటాయి, అవి తీసుకోండి మాడ్యూల్స్, రైట్. అట్లాగే పీవైక్యూ బుక్ ఒకటి, లైక్ ఎంటీజీ లాంటిది, కనీసం పాస్ట్ 15 ఇయర్స్, మనకి 38 ఇయర్స్ ఉండిద్దాం, 58 ఇయర్స్ 15 ఇయర్స్ పీవైక్యూస్ అన్న మనం చేయాల్సి ఉంటుంది. ఇట్లా చేయటం వల్ల ఫౌండేషన్ బిల్డ్ అవుతున్నాం, కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. దగ్గర దగ్గర మనకి 200 రోజులు ఉన్నాయి, ఇప్పటికీ సాధ్యమే సార్. 200 రోజులేగా అంటే 200 రోజులైనా సరిపోతున్నాం, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, రైట్. తర్వాత ఫేజ్ 2కి వస్తున్నాను, ప్రాబ్లమ్ సాల్వింగ్. మన ఫిజిక్సే ప్రాబ్లమ్ సాల్వింగ్, రైట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ దగ్గరే పిల్లలకి హెడేక్ వస్తాం, అమ్మో కష్టం అనుకుంటారు. కష్టం ఏంటి? కాన్సెప్ట్ క్లారిటీ లేకపోవడం వల్ల అట్లా అనుకుంటారు. ఎప్పుడైతే మీరు ఇట్లా ఫాలో అవుతారో డెఫినెట్గా ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అనేవి మీకు ఈజీ అవుతాయి. తర్వాత పీవైక్యూస్ చేయాలి. ఇవి ఎట్లా సార్? 200 ఎంసీక్యూస్ ఒక్కొక్క చాప్టర్లో చేయాలి, కనీసం 200 ఎంసీక్యూస్ చేయాలి, మన టైం ఉంది కాబట్టి. పీవైక్యూస్ కనీసం 15 ఇయర్స్, 38 ఇయర్స్ చేసేవాళ్ళు చేయలేని వాళ్ళు కనీసం లాస్ట్ 15 ఇయర్స్ అంటే 2025 నుంచి వెనక్కి, ముందు నుంచి కాదమ్మా, 2025 నుంచి వెనక్కి 25, 24, 23 ఇట్లా 15 ఇయర్స్ పీవైక్యూస్ చేయండి. ఇట్లా చేయటం వల్ల అంటే మాకేంటి సార్ ఉపయోగం? మిస్టేక్స్ అనలైజ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ మిస్టేక్స్ పోతున్నాయో మీకు తెలిసిపోద్ది, ఏ మోడల్స్ ఇస్తున్నారో మీకు ఐడెంటిఫై చేయగలుగుతారు, పేపర్ సెట్టర్ నాడేంటో మీరు పట్టుకోవచ్చు. మనకంతా పీవైక్యూస్లోనే ఉంటుందాం. ఆల్రెడీ జరిగిన ఎగ్జామ్స్ కదా, ఎగ్జామినరు ఎట్లా ఇచ్చాడు క్వశ్చన్స్ అనేది ఆ నాడి పట్టుకోవాలి. నాడి పట్టుకుంటే డెఫినెట్గా ఫిజిక్స్ ఈజీ చేద్దాం మనం, రైట్. లాస్ట్ ఫేజ్, ఫైనల్ స్ప్రింట్ ఏంటంటే మీకు రివిజన్ రివిజన్ రివిజన్. మన స్లోగన్ ఉందాం, రివిజన్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. మన స్లోగన్ ఏంటి? రివిజన్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. ఏ రిజల్ట్ వస్తున్నాం? ప్రీ ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, ఎయిమ్స్లో సీట్ వస్తుంది, మంచి మంచి మెడికల్ కాలేజీలో సీట్ వస్తుంది. రివిజనే మెయిన్. మన ఫిజిక్స్ కల్లా రివిజన్ రివిజన్ రివిజన్, రైట్. ఓకే. తర్వాత టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి విత్ టైమర్. డెఫినెట్గా టైమర్ పెట్టుకోండి. మీ దగ్గర వాచ్ ఉంటుంది, సెల్ ఫోన్ ఉంటుంది, అట్లా మనకి ఏదో ఒక టైమర్ సెట్ చేసుకున్నాం. టైమర్ సెట్ చేసుకుని మీరు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయాలి. లాస్ట్ వచ్చేసి ఫుల్ లెంత్ టెస్టులు రాయాలి. ఇప్పుడు లాస్ట్ కాదు కాబట్టి డే వైజ్ టెస్టులు కూడా ప్లాన్ చేయండి. ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, ఎగ్జామ్ రాయాల్సింది మీరు కదా, ప్రీ ఎంబీబీఎస్ సీట్ రావాల్సింది మీకు, ఎయిమ్స్ సీట్ రావాల్సింది మీకు. సో దట్ మీరు డైలీ ఎగ్జామ్ ఓన్గా ప్రాక్టీస్ చేయండి, తప్పే ఉంది, మన అవసరం కదా. సో మీకు మీరుగా ప్రాక్టీస్ చేయండి, టైమర్ పెట్టుకోండి. మనకి 45 బిట్స్ ఇస్తాడు. ఫస్ట్ 45 బిట్స్ మీరు చేయలేనప్పుడు కనీసం 10 బిట్స్తో రండి, తప్పే ఉంది, మన ప్రాక్టీస్ కోసమే కదా చేస్తుంది. తర్వాత 15 బిట్స్, తర్వాత 20 బిట్స్, లాస్ట్కి ఎగ్జామ్ ముందుకు వచ్చేసరికి 2 months ఉందనగా మాక్ టెస్ట్లు ఎట్లా ఏంటనేది ఇక మనం ఇటువంటి వీడియోస్ ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేస్తూ ఉంటున్నాము. మీకు అవసరమైన ప్రతి వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటారు నీటికి సంబంధించి, రైట్. ఓకే. ఇట్లా మనకి ఎక్స్ట్రా సక్సెస్ టిప్స్ ఏంటి సార్ అంటే, ఫిజిక్స్లో హై స్కోర్. ఏంటి సార్ హై స్కోరు? 180/180 కాదు, అట్లీస్ట్ 170+ మార్క్స్ అవుట్ ఆఫ్ 180 రావాలంటే ఏం చేయాలి సార్? ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి డైలీ. కనీసం 50 to 100 ఎంసీక్యూస్. సార్ నేను 100 చేయలేను, 25 చెయ్యి, నీ స్తోమతను బట్టాం, నీ క్యాలిబర్ను బట్టి. సెలవు వచ్చినప్పుడు చేయి, 200 పెట్టు. మనం ఒకరోజే 100 చేయాలని లేదు కదా. మన ప్లాన్ ఏంటంటే డైలీ ఒక ఆర్డర్లో చేసుకుంటూ వెళ్తే మీకు అలవాటు అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇది ఒక సక్సెస్ టిప్.
టాపర్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఫాలో అయ్యేటువంటి టిప్స్. టైం మేనేజ్మెంట్. టైం వేస్ట్ చేయొద్దు. మనకు రానటువంటి బాగా హై లెవెల్లో ఉన్నటువంటి న్యూమరికల్ ఒకటి వచ్చిందనుకో దాన్నే పట్టుకుని ఉంటారు, రైట్? అక్కడ టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. అట్టని నేను అది ట్రై చేయొద్దు అంటలేదు. సో దట్ మనకి 99% ఉన్నటువంటి టాపిక్స్ ఉన్నాయి కదా, ఇంకా ఎక్స్ట్రా స్కోరింగ్ టాపిక్స్, వాటి మీద ఫోకస్ చేయాలి. టైం వేస్ట్ చేయొద్దు, టైంని మేనేజ్ చేసుకోండి. మన నీట్లో ఫిజిక్స్ సక్సెస్ అవ్వాలంటే ప్రాక్టీస్ ఒక ఎత్తు అయితే టైం మేనేజ్మెంట్ ఇంకోటి, రైట్? ఓకే. ఇంకోటి నెగిటివ్ మార్కింగ్ ఉన్నాం. ఈ నెగిటివ్ మార్కింగ్ని అవాయిడ్ చేయాలి. తర్వాత షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాం. షార్ట్ నోట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి సార్? చూడండి, ఇట్లా మన ఫిజిక్స్లో చాప్టర్ వైజ్ ఉంటాయి, ఫార్ములేస్ ఉంటాయి, రైట్? ఇట్లా మీరు ఒక A4 షీట్ తీసుకోండి. A4 షీట్ తీసుకుని అందులో మెయిన్ ఫార్ములాస్ రాయండి. దానికి సంబంధించిన కాన్సెప్ట్, గ్రాఫ్స్ ఉంటే గ్రాఫ్స్, రైటా? సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉంటే సర్క్యూట్ డయాగ్రామ్స్. నేను షార్ట్ నోట్ మీద ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఒక వీడియో చేశాను. ఇట్లా కనుక మీరు షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకుంటే డెఫినెట్గా ఫిజిక్స్లో మీకు మ్యాక్సిమం సక్సెస్ రీచ్ అవుతున్నట్టే కదా. ఓకే. అట్లా మీరు ఈ ఫాలో అయితే డెఫినెట్గా హై స్కోర్ రీచ్ అవుతారు, అప్ టు 180. ఓకేనా? తర్వాత డైలీ రివైజ్ చేస్తే యాక్యురసీ పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది సార్? 90% వరకు పెరిగింది, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. డైలీ రివైజ్ చేయాలి. ఓకేనా? రివిజనే మనకి సక్సెస్ టిప్ ఫిజిక్స్లో. ఓకేనా? ఫిజిక్స్ నీటికి సంబంధించి మనం సక్సెస్ అవ్వాలంటే డైలీ రివిజన్. సార్ ఓ రోజు నేను సినిమాకి వెళ్ళాను, వెళ్ళు. ఓ రోజు ఫంక్షన్కి వెళ్ళాను, వెళ్ళు. అన్నింటిలో ఉండాలి. అట్టని మనం అస్సలు మర్చిపోకూడదు కదా. మన ఎయిమ్ని మర్చిపోకూడదు. మన ఎయిమ్ని టార్గెట్ చేయాలి. డైలీ ఒక రోజు మిస్ అయినా పర్లేదు. రిమైనింగ్ డేస్ వీక్లో ఇంకా 6 రోజులు ఉంటాయి కదా. ఓకే. అట్లా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మనకి నీట్ ఫిజిక్స్లో మీరు రేపు రాయబోయే 2026లో 180/180 ఇప్పటికీ పాసిబులే. హెడేక్ కాదు. ఫిజిక్స్ అనేది ఈజీ సబ్జెక్ట్. ఈ విధంగా ఫాలో అయితే డెఫినెట్గా మీరు మంచి MBBS సీటు కొట్టొచ్చు, ఫ్రీ MBBS సీట్, రైట్? ఓకే. ఇటువంటి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను. మన పూర్ణ అకాడమీని, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ